చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారడంతో చీరాలలో రాజకీయాలు వేడెక్కాయి. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కు వెన్నుదన్నుగా నిలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జిల్లా పార్టీ అభినాయకులు పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు దామచల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి తదితరులు పాల్గొని ఆమంచిపై విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు అధికారాన్ని అనుభవించిన ఆమంచి ఇప్పుడు పార్టీ మారుతూ అభూత కల్పనలు, అబద్దపు ప్రచారం చేస్తున్నాడంటూ ఆమంచి విమర్శలను ఖండించారు. ఆమంచి కృష్ణమోహన్ ఓటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ విజయానికి సమరోత్సాహంతో పనిచేయాలని శ్రేణులకు సూచించారు. ఆమంచి పెట్టించిన కేసులను ఎత్తివేయిస్తామని కార్యకర్తలకు, నేతలకు భరోసా ఇచ్చారు. ఆమంచి పార్టీని వీడడం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. సమిష్టిగా ఉండాలని, చీరాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెబుతూ పార్టీ నిర్దేశించిన అభ్యర్థిని గెలిపించాలని నేతలకు పిలుపునిచ్చారు. జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దేదానికి తప్పనిసరిగా ఎన్నో రకాలు బాధపడ్డారు. నేను మామూలుగా అయితే దాన్ని పెద్ద లెక్క పెట్టేటువంటి పరిస్థితి కాదు. ఆ పనులు న్యాయంగా జరగాల్సినటువంటి వాటిని కూడా జరగకుండా అడ్డాలు పెట్టి అది యంత్రాంగాన్ని కూడా ఊపిరాడేయకుండా వాటగందరూ కూడా కంట్రోల్ పెట్టుకొని చేసినందువల్ల ముఖ్యంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని దాన్ని ఏ విధంగా పెరుగుతుంది అందరూ బలభావాలు మన ఎమ్మెల్సీ మన నాయకులందరూ కూడా ఉన్నారు. ఈ విధంగా మనకు తక్షణ మాటలు చెప్పుకునే దానికంటే కూడా నీకు జరిగిన అన్యాయాలు ఏదైతే కొన్ని మా నోటీసులు లేకుండా మీరు కూడా నేర్చించిపోయి తిరిగి ఉమ్మడి చుట్టూ ఉన్నాయి పార్టీ చుట్టూ అని చెప్పి బాధపడిన సందర్భాలు కూడా కానీ అన్ని మాకే తెలియదని కాదు, అది తెలిసినా కూడా మమ్మల్ని మాకున్న కట్టుబాటులో చేయలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాం. అది అన్ని చోట్ల కొన్ని చోట్ల ఆ పరిస్థితుల్లోనే పార్టీ కార్యక్రమం నష్టాలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీకి నిజంగా ప్రకటించే వాళ్ళకి నష్టాలు జరిగి ఉన్నాయి. ఈ విధంగా దాన్ని అందుకనే మేము దాని మీద కొద్దిగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే పొరపాటు అర్థం చేస్తాం, దాన్ని సరిదిద్దుకునే దానికి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి దాన్ని సరిదిద్దేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. దీనికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో పనులు ఉన్నాయో వాటి అన్నిటి మీద తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కొన్ని విషయాలు రేపు కానీ అర్థం కాదు. ఈ మధ్య కూడా మీరు గమనించుకుంటే స్పష్టంగా ఇన్నారు విషయం. నేను ఇందా చేయించి మీరు చెప్పింది కూడా మేము వింటాం. అదేవిధంగా మనకి అనేక ఫోరమ్స్ ఉన్నాయి. ఎవరితో కూర్చొని మాట్లాడుకొని మీలో మనం మా మనసులో బాధని మీరు అడగలేదు. కాబట్టి ఆ బాధ నిర్మాణం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి దీన్ని సందర్భంగా గుర్తుపెట్టుకొని
ఈరోజు 4 సంవత్సరాలు పార్టీలో వచ్చి పార్టీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సుమారు 7,70,000 రూపాయలు ఈరోజు అయినప్పటికీ కూడా వారు గుర్తుపట్టని వారు మాట్లాడుతూ తీరు సమావేశం కాదు వారి మీద నేనే పెట్టి సర్టిఫికేట్ ఏజెంట్ తీసుకోవాలని నేను ఏజెంట్ సంవత్సరాల పార్టీలో ఉండి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మీరు అసలు కాబట్టి మీరు పార్టీలో పార్టీకి నచ్చడం లేదు ఈ రోజు మంచి కేంద్రం పిల్లలు ఒకసారి అందరూ ఎక్కడ పనిచేస్తాను మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు తప్పకుండా మంచి క్యాండిడేట్ చేస్తారు ఆ క్యాండిడేట్ మీరు అధికంగా పనిచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని మీరు నేర్చుకోవాలని మీ అందరూ నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు సమస్యలు ఉన్నాయి పెన్షన్ కానీ కానీ అది కూడా మేము ముఖ్యమంత్రి మీ సమస్యలను అభివృద్ధిస్తాం. నేను కోరేది కొన్ని తప్పులు జరిగినాయి కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఒకవేళ అతను ఏదో మీడియాను పెట్టుకొని నేను వేస్తే మంచివాడు కాదు, అక్కడ 4 తరకాలు కోసాను, ఈగో 6 తరకాలు కోసుకొచ్చాను, ఈగో అని బొమ్మలు చూపుతా ఉంటాడు. మీకు తెలుసు కదా. అది చూసి అది పెద్ద మనవాడు రాష్ట్రంలో మీడియాలో కనపడటం వల్ల అతను మాట్లాడే మాటలకి చేసే శాస్త్రాలకి ఆ హావభావాలకి వాడి భాషకి అంటున్నారు. రౌడియా రౌడియా ఈ రోజున అతను వెళ్ళిపోయాడు పార్టీల నుంచి. ఇబ్బంది కలుగుతాను అలా మీరు పెద్దవాళ్ళు వెళ్ళి ఒక్కసారి వాళ్ళకి ధైర్యం చెప్పండి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. పంపించారు. మీకేమన్నా భయం ఉన్నా అతను కాబట్టి మనకేం లేదు. మన ఎవరు లేనప్పుడు సంఘటన రాజేశ్వర చెప్తుందా మనకు అవకాశం ఇద్దామా? మన మీటింగ్ పెడదాం. రాజేశ్వర మన రమ్మున్నాం. తర్వాత మీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కదా ఇల్లు పెట్టుకున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా? మీకు ఇల్లు కావాలా? అడుగు. మీకు పెన్షన్లు కావాలా? అడగండి. అయిపోయింది. కనుక వారు ఈ ఊళ్ళో పార్టీ పరిస్థితుల్లో చూడడానికి వచ్చారు. ఇదే ఓపెన్ ఛాలెంజ్. మనం ఒక డేట్ అందరం మాట్లాడుకుని ఒక డేట్ ఇద్దాం. బడా సముద్రంలో మీటింగ్ పెడదాం. పెద్దలందరినీ పిలుద్దాం. రాజేశ్వర ఆంధ్రలక్ష్మి గారు మన పురుషోత్తం గండి పురుషోత్తం అందరూ కలిసి ఈ పార్టీలు ఎంత కష్టం ఉన్నా ప్రభుత్వానికి
తెలుగుదేశం పార్టీ అధిష్టానం మన చీరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అదేవిధంగా చీరాల సీటుని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని అన్నలు ఉన్నారు, బాబాయ్ ఉన్నారు, అక్కలు ఉన్నారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎంతమందో నందమూరి అభిమానులు అందరూ కూడా ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ నమ్ముకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు కొన్ని కారణాల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. వ్యక్తిత్వంతో మనందరం కూడా ముందుకు వెళ్దాం. మీ అందరితో పాటు మేమందరూ కూడా ఉన్నాం. మేము ఎక్కడున్నా సరే నేను తెలుగు ఇక్కడ చీరాల్లో పెట్టిన వాడిని మీ అందరికీ మేము అందగా ఉంటాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అందగా ఉంది. కార్యకర్తలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఒక మంచి నాయకత్వాన్ని బలపరిచి మన రాఘవ గారు, బాబాయ్ గారు ఉన్నారు. అదేవిధంగా మన జనార్దన్ గారు ఉన్నారు. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. చర్చిస్తామని చెప్పి అన్న జనార్దన్ గారు చెప్పడం జరిగింది. వారి నాయకత్వంలో మనందరూ కూడా ముందుకెళ్ళాలా. వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మన అన్న జనార్దన్ గారు ముందుండి, అదేవిధంగా అక్క సునీత గారు ఉండి, మన బాబాయ్, అదేవిధంగా మన గారు ఉండి, మా అన్న అదే రామారావు గారు అనేటువంటి తెలుగుదేశం